మేడం రెగ్యులర్ గా మాట్లాడేదానికంటే జ్యువెలరీ మీద ఏదైనా షాయరీ చెప్పొచ్చు కదా. ఓ నీకు షాయరీ కావాలా? ఎస్ మేడం. బట్ వినాలి మొత్తం కంప్లీట్ గా చెప్తే. వాహ్ వా వాహ్ వా అని కూడా అనాలి. ఓ తప్పకుండా మేడం. ఓకే. నీలిరంగు ఆకాశం, వాహ్ వా వాహ్ వా. ఆ ఆకాశం నుంచి వెలువడే ఇంద్రధనస్సు, వాహ్ వా వాహ్ వా. ఆ ఇంద్రధనస్సు రంగుల మేళవింపే మన అదర్వా జ్యువెల్స్ ఆభరణం. వాహ్ వా వాహ్ వా. అదే ప్రతి మగువకు అలంకారం. వాహ్ వా వాహ్ వా. ఎలా ఉంది షాయరీ? షాయరీ అయిపోయింది, నేను జస్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నా. ఇంక మళ్ళీ దాన్ని కూడా వాహ్ వా వాహ్ వా. చాలా బాగుంది మేడం. సరే లేదో 4 వేల ట్రై చేసా అంతే. యాక్చువల్ గా నీలి రంగు అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన అదర్వా జ్యువెల్స్ లో అన్ని కలర్స్ తో డిజైన్ చేస్తాం కదా, ఈసారి మాత్రం స్పెషల్ గా బ్లూ కలర్ తో మీ ముందుకు వచ్చాం. అదే మన నీలం రంగు అనమాట. సో ఆ రంగుతో డిజైన్ చేసిన నెక్ పీసెస్ చాలా బాగున్నాయండి. దానికోసమే ఈ షాయరీ అంతా చెప్పాను. సో ఒకసారి చూద్దామా ఎలా ఉన్నాయో. బ్లూ స్టోన్ లో ఫస్ట్ నెక్లెస్ చూపిస్తున్నానండి. విత్ బ్లూ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో కింద అంతా మనం పర్ల్స్ అలా రెగ్యులర్ గా ఇవ్వకుండా జస్ట్ బ్లూ స్టోన్ హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట. సో చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ వెయిట్ లో ఉన్నాయన్నమాట. ఒకసారి క్లోజ్అప్ లో చూద్దామా. సెకండ్ వన్ చూపిస్తున్నాను బ్లూ ప్యాటర్న్ లోనే. ఇది వచ్చేసి 3 స్టెప్స్ లో ఉందన్నమాట. దీన్ని ఇంతకుముందు మనం రెడ్ అండ్ గ్రీన్ లో కూడా చేసాము, బట్ బ్లూ లో కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది. దీనిలో వచ్చేసి మనం జస్ట్ సీజెడ్ అండ్ బ్లూ స్టోన్ కాంబినేషన్ ఇచ్చాము, బట్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి అండ్ బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయింది కలర్ కాంబినేషన్ అయితే. సో దిస్ ఇస్ ద క్యూట్ బ్లూ స్టోన్ కలెక్షన్ ఫ్రమ్ అదర్వా జ్యువెల్స్.